రేపటి నుంచి సర్వే అట. రుణమాఫీ కాని రైతుల వివరాల నమోదుకు యాప్ మార్గదర్శకాలు జారీ చేసిరట. అర్హులై ఉండి రేషన్ కార్డు లేక ఇతర కారణాల వల్ల రుణమాఫీ వర్తించిన రైతుల వివరాల నమోదుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించింది. దీన్ని ఆదివారం అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, డివిజన్, మండల అధికారులు, విస్తరణ అధికారులకు పంపించింది. వారు రుణమాఫీ వర్తించని వారి ఇళ్లకు వెళ్ళి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకొని అందులో నమోదు చేయాలంట. ఇగో ఇదే యాప్. ఇది ఎవరికి? ప్రజలకు కాదు, రైతులకు కాదు. ఇది ఆ అధికారులకు ఆ యాప్ అన్నమాట. సో మీ దగ్గరకు వచ్చి మీకు ఎందుకు కాలేదని అడిగి ఆ వివరాలు అందులో నమోదు చేస్తారట. ఆయన ఆ ఇంటికి ఎప్పుడు పోవాలి, అందులో ఎప్పుడు నమోదు చేయాలా, అది గవర్నమెంట్కి ఎప్పుడు పోవాలా, మీరు ఎప్పుడు రుణమాఫీ చేయాలా? ఇది ఇంత సినిమా అవసరం అండి దీనికి? ఒక్క గ్రామ సభ పెట్టి మీ గ్రామంలో ఎంతమంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలే ఒక్కసారి నిలబడండి అంటే అందరు నిలబడతారు. ఎందుకు కాలే అనేది తేల్చేయండి. ఈ ప్రక్రియ చేపట్టడానికి ఇంత అవసరమా? అసలు మీకు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు? వ్యవసాయ అధికారులు ప్రతి ఇంటికి పోవాలంటారు. అసలు ప్రతి మండలానికి ఆఫీసర్ ఉన్నాడా? అసలు అక్కడ రిక్రూట్మెంట్ లేక ఎంప్లాయీస్ లేకనే పని అవుతలేదు చక్కగా, మిగతా పనులే అవుతలేవు. వీళ్ళు ఇంటింటికి తిరిగి ఏడ పని అవుతుంది? ఇది అయ్యే పనేనా? నమోదు అనంతరం రైతుల దగ్గర నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాలన్నట. స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకం కూడా తీసుకోవాలన్నట. ముందుగా ప్రయోగాత్మకంగా కొందరి రైతుల వివరాలు నమోదు చేసి పరీక్షించాలట. మంగళవారం నుంచి సర్వే ద్వారా యాప్లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది. మరోవైపు 2 లక్షలు దాటిన వారికి అదనపు మొత్తాలు వసూలు చేసేందుకు బ్యాంకులకు వ్యవసాయ శాఖ అనుమతించింది. సో 2 lakhs అబోవ్ ఉన్న వాళ్ళకు కూడా పర్మిషన్స్ వచ్చినాయట బ్యాంకులకి. 2 లక్షలకు పైన ఎంత ఉంటే అంత అమౌంట్ మీరు ఫస్ట్ కట్టాలి. కట్టిన తర్వాతనే 2 లక్షలు మాఫీ అవుతుంది. 2,20,000 ఉందనుకోండి మీ లోను, 20,000 ఫస్ట్ కట్టండి, ఆ తర్వాత 2 లక్షలు మాఫీ అవుతుంది. సో ఇందులో కూడా మీరు ఏం చేయాలా? ఆయనకు మాఫీ ఈయనకు వర్తిస్తుంది అని అనుకున్నప్పుడు ఆ 20,000 కట్టించుకోండి. ఎందుకంటే మీరు మళ్ళీ 20,000, 30,000, 50,000 ఎన్నో తెచ్చి అప్పు తెచ్చి కట్టిన తర్వాత నీది లేదా, నీది ఇది తప్పు ఉంది, అది తప్పు ఉంది అంటే మళ్ళీ రైతు ఆగమవుతాడు. ఈ 2 లక్షలు పోతుంది, ఆ 20,000, 30,000 మళ్ళీ అవి ఆగమవుతాయి. 2 లక్షల వరకు రుణమాఫీ చేసినా తమకు వర్తించలేదని రైతులు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఖాతాలను తనిఖీ చేసినప్పుడు రేషన్ కార్డు లేదని, చాలామందికి కుటుంబ నిర్ధారణ కావాల్సి ఉందనే కారణాలు తేలినాయట. రుణమాఫీ వర్తించిన వారి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యాప్ రూపొందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. దీనికి అనుగుణంగా యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేసిన వారి ఇళ్లకు వ్యవసాయ అధికారులు వెళ్తారు. ముందుగా వారి రుణ ఖాతాలు, ఆధార్ కార్డులు తనిఖీ చేస్తారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు తీసుకొని యాప్లో అప్లోడ్ చేస్తారు. రుణాలు ఉన్న అంటే అప్పులు ఉన్న భార్యాభర్తలే కాకుండా 18 ఏళ్లు దాటిన వారి కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా తీసుకుంటారు. ఆ తర్వాత కుటుంబ యజమానితో ధృవీకరణ పత్రం తీసుకుంటారు. అందులో యజమాని తన రుణ ఖాతా, బ్యాంకు బ్రాంచీ వివరాలతో పాటుగా రుణమాఫీ కోసం కుటుంబ సభ్యుల వివరాలను ఇష్టపూర్వకంగా రాసిస్తున్నట్టు పేర్కొంటూ సంతకంతో పాటు మొబైల్ నెంబర్ కూడా రాయాలి. వీటిని ధృవీకరిస్తూ గ్రామ కార్యదర్శి సంతకం చేయాలని వ్యవసాయ శాఖ నిర్దేశించింది. 2 లక్షలు దాటిన వారికి 2 లక్షలు ఆ పైన ఉన్న రుణాలు వారి వద్ద నుంచి అదనపు మొత్తాల వసూలు కోసం వ్యవసాయ శాఖ ఆదివారం బ్యాంకులకు లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని, ఇప్పటివరకు బ్యాంకులు రైతుల నుంచి అదనపు మొత్తాలు తీసుకోవట్లేదు. రైతులు కూడా సందిగ్ధంలో ఉండగా తాజాగా స్పష్టతనిచ్చింది. అయితే అదనపు మొత్తాలు చెల్లించిన వారికి ఎప్పుడు రుణమాఫీ చేసేది వెల్లడించలేదు. దశల వారీగా చేస్తామని మంత్రి తుమ్మల ఇప్పటికే పేర్కొన్నారు. సో ఇది రైతు రుణమాఫీకి సంబంధించి ఆ యాప్లో అన్ని వివరాలు పొందుపరిచి రుణమాఫీ చేస్తారట. చూద్దాం ఏం చేస్తారో.